హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ వ్లాగ్లోకి వెళ్తే ఈ రోజు మీకు నేను అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే టువర్డ్స్ పెందుర్తి నుంచి సవ్వరం నుంచి అనకాపల్లి చూపిద్దాం అనుకున్నా. కానీ నాకైతే చోడవరంలో వర్క్ ఉంది. సో చోడవరంలో చేద్దాం అనుకున్నాను. కానీ ఏమైందంటే చోడవరం వెళ్తున్నప్పుడు వీడియో చేస్తున్నప్పుడు నా మొబైల్లో స్టోరేజ్ అయిపోయింది చూపించింది. సో దానివల్ల నేనైతే వ్లాగ్ చేయలేకపోయాను. బట్ మీకైతే నేషనల్ లా యూనివర్సిటీ ఇంకా పెట్రోలియం యూనివర్సిటీకి ఇవే చూపించబోతున్నాను. ఆ వ్లాగ్ ఆల్రెడీ చేశాను. ఆ వ్లాగ్ డిస్క్రిప్షన్లో పెడతాను. యాక్చువల్గా అప్పుడు మీకు సరిగా చూపించలేదు, ఎందుకంటే వర్షం పడింది. దానివల్ల మీకు సరిగ్గా చూపించలేకపోయాను. ఇప్పుడైతే మీకు క్లియర్ కట్గా చూపిస్తాను అనమాట. సో కంప్లీట్గా చూసేయండి. ఈ ఫొటోస్ అయితే నేను వెళ్తున్నప్పుడు చేసిన ఫొటోస్ అనమాట. బాగున్నాయని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ముందున వెళ్తున్నాం కదా, ఇదే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే. పెనుగడి దాటిన తర్వాత అనమాట. పెనుగడి ఫ్లేవరాలు దిగుతున్నప్పుడు ఇక్కడ వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ముందు మంచు కొండలా కనబడుతున్న కొండలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మనం ముందుకు వెళ్తే మనం సవ్వరం వెళ్తాం. ఇక్కడ నుంచి సవ్వరం అయితే 5 minutes వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే రూట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకి ఎక్కడ పెనుగడికి కొంచెం ఒక 1 kilometer ముందు రోడ్డే డైవర్ట్ అవుతుంది పెందుర్తి వైపు. అక్కడ నుంచి రోడ్డు అసలు బాగోలేదు, కానీ ఈ రోడ్డు మాత్రం బాగానే ఉంటుంది. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అనమాట పెందుర్తి దగ్గర. ఇక్కడైతే మాత్రం పెద్దగా ట్రాఫిక్కే ఉండదు. ఇంకా నేను వెళ్తున్నాడు చిన్న చిన్న స్లో మోషన్ వీడియోస్ కూడా తీసాను, అవి కూడా మీరు చూడొచ్చు. ఇంకా మనకి యాక్చువల్గా చాలా బాగా చేద్దాం అనుకున్నా ఈ చోడవరంలాగా అయితే, ఎందుకంటే చోడవరంలో గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇంకా మనకి చోడవరంలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఒక సబ్స్క్రైబర్ కూడా ఉన్నారు, వాళ్ళని కలుద్దాం అనుకున్నా, కానీ కుదరలే అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ముందుగానే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెడతాను. సో అప్పుడు వాళ్ళని కలిసి నెక్స్ట్ ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నేనైతే రేపు కానీ ఎల్లుండి కానీ గాజువాక వైపు వద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా మీట్ అవుదాం అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది మన స్లో మోషన్ వీడియో అనమాట. మనమైతే ఆల్మోస్ట్ సబ్బవరం దగ్గరలోకి వచ్చాం. ఇంకా మన సబ్బవరం ఒక 2-3 kilometers ఉండొచ్చు. సబ్బవరం ఊరిలాగానే కవర్ చేద్దాం అనుకున్నా, కానీ కామెడీ ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ అనమాట. లారీలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ టైంలో రిస్క్ చేస్తే మాత్రం రస్క్ అయిపోతామని చెప్పేసి నేనైతే కవర్ చేయలేదు. సబ్బవరం దాటిన తర్వాత కవర్ చేశాను అనమాట. సో మీకు చూపిస్తా చూడండి. మనం సబ్బవరం దాటిగానే మనకు పెద్ద కొండ కనబడుతుంది. యాక్చువల్గా మనం సబ్బవరం ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే చోడవరం వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి వెళ్తాం. ఈ రూట్లో వెళ్తే మనమైతే మాత్రం చోడవరం వెళ్తాం అనమాట. ఈ రూట్లో వెళ్ళి మనకి వెంకన్నపాలెం అనే ఊరు ఉంటుంది అనుకుంటా, అక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే మనం చోడవరం వెళ్తాం. అదే లెఫ్ట్కి వెళ్ళామంటే మళ్ళీ అనకాపల్లి వెళ్తాం అనమాట. సో నేనైతే జాగ్రత్తగా వెళ్ళొచ్చాను, కానీ వీడియో రికార్డ్ చేయకపోయిన చిన్న ఫీల్ అంతే. సో మీకైతే నేనైతే మాత్రం 2 నేషనల్ కాలేజ్ చూపించబోతున్నాను. ఒక ఇన్స్టిట్యూట్, ఇంకోటి అయితే అంటే నా లా కాలేజ్ అనమాట. దామోదరం సంజీవయ్య నేషనల్ లా కాలేజ్, ఆ కాలేజ్. తర్వాత మనకి ఐఐపి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్ ఇంజనీరింగ్, ఆ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూట్ అనేది. అది కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ వర్క్ అప్డేట్ నేను ఇవ్వలేదు, బట్ మీకు వే చూపిస్తాను ఎలా వెళ్ళాలో. తర్వాత ఏంటంటే మనకి ఆ వ్లాగ్ అయితే నేను చేసిన వ్లాగ్ డిస్క్రిప్షన్లో పెడతాను, కుదిరితే చూసేయండి మర్చిపోకుండా. సో కొంచెం మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లోనే నేషనల్ లా యూనివర్సిటీ ఉంటుంది. అది మీరు చూసొచ్చు అనమాట. మనకి సబ్వర్ నుంచి అరౌండ్ ఇది 2 kilometers ఉండొచ్చండి. 2 to 2.5 kilometers ఉంటుంది, పెద్ద దూరం ఏం కాదు. ఇది నేషనల్ లా కాలేజ్ కాబట్టి ఇక్కడ చదువుకుంటే మనకి మంచి డిగ్రీ వస్తుంది, ఇంకా బెటర్ నాలెడ్జ్ వస్తుంది నేను అనుకుంటున్నా. సో మన చదివేలుగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు లా కాలేజ్లో జాయిన్ అవ్వలేం, కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చిన దగ్గరికి, ఇక్కడికి మన లెఫ్ట్ సైడ్లోనే ఈ నేషనల్ లా కాలేజ్ ఉంది. సో మీకు బోర్డు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ లెఫ్ట్ సైడ్లోనే దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉందన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అదే బోర్డు ఉంది. సో మనం ఇంకా ముందుకెళ్తే మనకి ఐఐపి వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 5 kilometers వెళ్తే ఆరిపాక జంక్షన్ వస్తుంది. ఇదే ఆరిపాక జంక్షన్. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే ఐఐపి చెప్పే కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్, ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు అనమాట. సో నేనైతే అక్కడికి వెళ్ళలేదు, కానీ మీకైతే మాత్రం చూపిస్తున్నాను అనమాట. కానీ ప్రీవియస్ వ్లాగ్ ఉంటుంది సబ్వర్ ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పేసి, ఆ వ్లాగ్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వ్లాగ్ చూడండి. ఆ వ్లాగ్లో నేను ఆ యూనివర్సిటీ కూడా చూపించాను, అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే కొత్తగా కడుతున్న ఐఐపి ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చు.
ప్రజెంట్ అయితే ఆన్లైన్ క్లాసెస్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో క్లాసెస్ అవుతున్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఐఏపీ ఇన్స్టిట్యూట్లో. కానీ మీరు అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతా అని చెప్పే కదా, లింక్ చూస్తే మీకు తెలుస్తుంది. సో నేనైతే ఈ వ్లాగ్ నచ్చబోతున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలా సపోర్ట్ చేస్తుంటాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.